మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అంశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజురోజుకి తీవ్రతరమవుతోంది. తప్పు చేశారని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తారని బీజేపీ నేత సవాల్ విసురుతుండగా, అవినీతిని ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలో ఎండగట్టి రాజకీయాల నుంచి సాగనంపుతామని కాంగ్రెస్ ప్రతి సవాల్ విసురుతోంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. కళాశాల భూముల్లో ఒక్క గజం ఆక్రమించినట్లు రుజువు చేసిన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ను కలిసిన ఎమ్మెల్యే వారంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రజా అవసరాల దృష్ట్యా రైతుల నుంచి భూములు సేకరించి విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగాలకు అధికారుల సమక్షంలో కేటాయించామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిజాలు నిరూపించే వరకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ సమాచార హక్కు చట్టం కింద మనము ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ MRO కామారెడ్డి, RDO కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారిని కలిసి ఇవాళ ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, ఒక్క ఇంచ్ జాగా అటు ఇటు పోయినట్టయితే అది ఇన్న మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యే సవాల్కు స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పక్కా ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లా పాలనాధికారిని కలిసిన NSUI బృందం డిగ్రీ కళాశాల భూములపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసి నిజాలు నిగ్గు తేల్చమని విజ్ఞప్తి చేశామని నాయకులు తెలిపారు. మేము అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వచ్చినాం. ఎందుకండి తప్పుదోవ పట్టించారు ప్రజల్ని? మేము ఆధారాలు తీసుకుని రుజువు చేయడానికి వచ్చాం. మీతో రాజీనామా చేయడానికి వచ్చాము. మీరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామని చెప్పారు. రాజీనామా చేయడానికి వచ్చాం. RTA కాదు సార్, IGRS వెబ్సైట్ లో 82 పేజీల డాక్యుమెంట్ ఉంది. మీరు సంతకాలు ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రెస్ కే రిలీజ్ చేస్తున్నా. ఇది RDO గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ. ఇవన్నీ మీ వల్లనే, మీ తప్పుల వల్లనే జరిగినాయి. కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదు? వాటికి సమాధానం చెప్పమంటే దాటవేసే ధోరణి. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? తప్పు చేయకపోతే CM గారితోనే ఎంక్వైరీ కమిటీ వేపిస్తాం, నిజాలు నిగ్గు తెలుస్తాం, మీ అవినీతిని మొత్తం బయట పెడతాం. మీతో రాజీనామా చేయించి కామారెడ్డిలో ఒక JACని ఏర్పాటు చేసి కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఇరు వర్గాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా కామారెడ్డి రాజకీయం వేడెక్కింది.